ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి. అయితే దీంట్లో మొన్నటి వరకు ఆమె బాధితురాలుగా ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మొత్తం మారిపోయింది. ఆమె నిందితురాలుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, కాదంబరి జత్వానీ కేసు మనం చూసిందే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరిలో ఆమెను అరెస్ట్ చేశారు, ఇక్కడికి తీసుకొచ్చారు. అది అనధికారమైనటువంటి అరెస్టు, దీన్ని అంతా ప్లాన్ చేశారు అంటూ 2024 జులై వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. క్రాంతి రాణా తాత, పిఎస్ఆర్ ఆంజనేయులు, ముగ్గురిని మొత్తం సస్పెండ్ చేశారు. మరి ఓవరాల్ గా ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసినాక మాత్రం ఆమె నిందితురాలు అయిపోయింది, బాధితురాలు కాకుండా. ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని, ఆమె 1,32,00,000 వరకు విద్యాసాగర్ రావు దగ్గర వసూలు చేసిందని, ఓవరాల్ గా ఇవన్నీ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలు. సడన్ గా ఈ కేసులో వచ్చిన ట్విస్ట్ కి గల కారణాలు ఏంటి, అసలు ఓవరాల్ గా ఈ కేసులో ఏం జరుగుతుందని మనం అనుకోవచ్చు? మీరు ఫేస్ ఆఫ్ సినిమా చూసారు సార్? లేదు సార్. అందులో ఒకడు హీరో మాస్క్ వేసుకుని వాడు విలను హీరో కింద చలమని అవుతాడు. ఎప్పటికైనా హీరోయే కదా. అలా దారిని పోయిన దరిద్రాన్ని నెత్తికి తగిలించుకోవడంలో ఈ చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేడు. తీపాడడానికి ఇన్నాళ్ళ అనుభవం ఆయనకని నాకైతే ఆయన చూస్తే జాలేస్తుంది. ఈ కప్పల తక్కల మేడం గారు అందరూ ఎక్కడ దొరికారు? నేను ఆ కేసు ప్రొసీడింగ్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఫాలో అవుతున్నాను సార్. చేస్తాను నేను కూడా. ఎప్పుడో చదువుకున్న జర్నలిజం, ఎప్పుడో చదువుకున్న లా పరంగా. పట్టాభి గారు మా గురుగారే, విశాల్ గున్ని గారికి, కాంతిలాల్ రాణాకి, వీళ్ళందరికీ బెయిల్ ఇప్పించిన ఆయన. హనుమంతరావు గారికి. సిఎస్ ఆంజనేయులు అంటే నిజంగా బేపనోడు, మొగాడు. ఈ తొప్పాస్ కేసుకి నాకు అడ్వకేట్ లాక్కర్లే, నేను బెయిల్ కూడా అప్లై చేసుకోను, ఎందులో పడి సావండి అని చెప్పాడు ఆయన. చేత పోలీస్ డిపార్ట్మెంట్ అన్న దగ్గర ఇవాళ ఈ గవర్నమెంట్ బెక్క చచ్చిపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే సిఐడి అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి. ఈ డీజీపీ ఇవాళ తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు ఒక కేసు వేశారు, అలాగే సాయికృష్ణ గారి కేసులో. ఈ డీజీపీ, ఏసీపీ, కమిషనర్ బాధ్యత, వీళ్ళకి బాధ్యత లేకుండా విధులు నిర్వర్తించారని ఒక కేసు వేశారు. దాన్ని పొన్నవాళ్ళు గారు ఇలా ఆర్గ్యుమెంట్ చేయబోతున్నారు. సో ఎంత తెలివి తక్కువగా ఉందో. అందులో ఏమని కింద డీజీపీ గారిని వేశారు. అసలు ఇంకా ఏమని కింద చంద్రబాబు గారిని వేస్తారేమో నేను గుండె అయిపోయింది నాకు. ఇంకా లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలరు, ఇవన్నీ ఒక ఎత్తి అయితే సార్, ఈ ముఖ్యంగా పూర్తిగా పట్టుకోల్పోయిన ప్రభుత్వం కింద కనబడుతుంది. ఎందుకంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఒక హీరో ఎలా ఉంటాడంటే, ఎవరక్కడ అంటే హీరో అంటే ఒక ముఖ్యమంత్రి రాజుతో సమానం. ఎవరక్కడ అనగానే జహాపన అని సిఐడి వాళ్ళు వెళ్తారు. వెళ్తే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయండి లెక్కర్ స్కామ్ లో అని నోటి మీద వేలేసుకుని మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక బ్లాక్ మెయిలర్లు తీసుకొచ్చి దానికి ఏమో సీతా సావిత్రి, సక్కుబాయి అవతారాలన్నీ వేసి ఈ బొరతొక్కు ఇక అర్థమైన వాళ్ళకి ఇంటికి పోయి కంచాలు తినే బొరతొక్కు మీద వాడు ఉన్నాడు జర్నలిజం అని పేరుతో. ఒకడు కుల ప్రాతిపదిక మీద ఆ పచ్చళ్ళు జర్నలిజం నుంచి తగలబడిన ఇంకో యాదవ్ ఉన్నాడు. ఇంకోటి ఎంత వస్తాడో దైద్యుడు. ఈ ముగ్గురు యాదవులు చంద్రబాబు గారి మీద పాత పగలు ఏవో ఉన్నట్టుకునే ఆ పగలు తీర్చుకోవడానికి చంద్రబాబు గారిని కోడిపెట్ల ముట్టించారని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈ దైద్యం అది ఇవాళ వచ్చి ప్రెస్ మీట్ కూడా పెడతదట ఆ వీరనారి. ఏమని పెడుతుంది? అప్పుడు ఎందుకు కేసు ఎక్కలేదని ఎవడని అడుగుతాడు. వీళ్ళ దగ్గరకు వచ్చి సీతా సావిత్రిలాగా ఏడుతుంది కదా, నన్ను కిడ్నాప్ చేసేసారు అని గొల్లెడుతుంది కదా పోలీసు వాళ్ళ మీద. మరి అదే పోలీసు వాళ్ళ గురించి విశాల్ గున్ని గారికి, రాణా గారి గురించి ఏం చెప్పింది ఆవిడ? శానిటరీ ప్యాడ్స్ తో సైతం నాకు ఇచ్చారు వాళ్ళు, నన్ను ఎంత చక్కగా చూసుకున్నారు ఒక విచారణ నిమిత్తం అని చెప్పినప్పుడు, ముఖ్యమంత్రి ఒక ఇండస్ట్రియలిస్ట్ ని కాపాడిన ఉదంతం వెసెస్ ఒక ముఖ్యమంత్రి జమ్మల మడుగులో అదే ఇండస్ట్రియలిస్ట్ కి ఈ బొరతొక్కు తపేలా ఛానల్ చేసిన దానికి ఇంచుమించు క్షమాపణ చెప్పినంత పని చేసుకున్నాడు ఆయన. కానీ హీరో జగన్మోహన్ రెడ్డి పిలిచి సిఎస్ఆర్ ఆంజనేయులు గారికి టాస్క్ ఇస్తే కుక్కల విద్యాసాగర్ గారి 10 ఏళ్ల క్రితం ఈ గర్ల్ ఫ్రెండ్ అంటాడు ఈ తెంగరోడి. అక్కడి నుంచి డబ్బులు స్టార్ట్ అయింది. ఈ బురదొక్కు ఛానల్లో నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు ఆ కంచాలోడును కుల ప్రాతిపదిక జర్నలి. బురదొక్కు వేదవలరా, ఇంకా బురద వేసుకుని ఎంతకని చేస్తారా సన్నాసేదవలరా అనిపించింది నాకు ఆ డిబేట్ చూస్తే. ఏమంటేట జస్ట్ 4,34,000 10 years బిఫోర్ 4,34,000 డిమాండ్ చేయగలిగే నేపథ్యం ఉన్న మీ డాక్టర్ గారికి ఇప్పుడు 1,34,00,000 ఏహం అనడానికి ఎంత సులువు? సరే, ఛార్జ్ షీట్ లో ఏడు తెచ్చారా? మళ్ళీ ఒక రామ్ జెట్మల్లా కూడా కూర్చోబెట్టారు పిల్లికి ఎలక సాక్షన్ లాగా. ఒక పక్క ఇటో రాయేస్తాండి, ఒక పక్క అటో రాయేస్తాండి, ఎటు తేల్చుకోలేకపోతాండి. సరే, ఇవన్నీ నాకు వద్దు. ఈ ముగ్గురు పోలీస్ అధికారులకి ఏమో పెట్టుకుని రీపోస్టింగ్ ఇస్తారా? ఒక దొంగ, ఒక ఫ్రాడ్ చేసే పనికిమాలిన పనులకి కోర్టులో వాంగ్మూలం చెల్లుతుందంటారు. నేను లా చదువుకుని వచ్చాను, గంటలు పెడతాను ఒక్కొక్కరిని, మళ్ళీ మామాట లేకుండా చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ ని డైరెక్ట్ గా ఇచ్చేసేసే దగ్గర జిందాల్ గారిని వీళ్ళు మాట్లాడుతున్న జిందాల్ అన్నాడు.
ఆయన సామర్థ్యం ఎవరికైనా తెలుసా? నరేంద్ర మోడీని ఆయన చార్టర్డ్ ఫ్లైట్ లో నవాజ్ షరీఫ్ గారి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారికి చీర పెట్టించిన ఘనత ఆయన. అంటే ఢిల్లీ లెవెల్లో లాబింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోండి రే. భజనలు చేసుకోవడం కదరా తపెల ఛానల్ పెట్టుకుని. మీ మొఖానికి ఒకటి టీటీడీ చైర్మన్ ఇచ్చాడు కదా, ఒకటికి ఇంకొకటి బిల్డింగ్ కట్టిస్తున్నాడు కదా, ఇంకేం కావాలి మీ మొహాలకి? ఇంకొకటి నానక్రామ్ గూడలో పౌడర్ రోడ్కి సెట్ అయిపోయింది కదా, దేనికి సస్తున్నారు మీరు? ఇంకా దేనికి సస్తున్నారు? జర్నలిజం ముసుగులో నాటకాలు అడిగితే ఎంటలు పెట్టవలసిన రోజులు వస్తాయి దగ్గరలో. అన్నారా మీరు బుల్డోస్ చేసుకుంటూ వెళ్తారు? వ్యవస్థ మీద గౌరవం లేదు, న్యాయస్థానాల మీద గౌరవం ఉండదు. అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యుమెంట్ ఎందుకు చెప్పలేరు? విశాల్ కొన్ని గారికి, కాంతిల రాణా గారికి బెయిల్ వచ్చే ప్రాసెస్ లో తగిలిన తమాషాలు చూద్దాం అనుకుంటే కేసులో పొట్టెక్కడ ఏడిసిందో తెలుసుకోండి ఫస్ట్. ఇటు తిప్పి ఇటు తిప్పి సిఐడి వాళ్ళు గరగడలు ఆడుకుంటూ ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పే దగ్గర ముఖ్యమంత్రి గారికి ప్రజాస్వామ్యంలో మేము ప్రతిష్ఠించుకున్న చంద్రబాబు గారు అనే హీరోకి మగిలంట కడతారా? పనికి మళ్ళీ ఎదవలరా? మీ మొహాలకు మళ్ళీ జర్నలిజం మొహాలు ఒకటి, మళ్ళీ అలా రావణ గళ్ళ కళ్ళజోడు ఒకటి ఆవిడ అర్ధరాత్రిలో పోల్చుకోకుండా దేయాలు మాడుకునే టైంలో డిబేట్ ఈ కంచాలోడికి. యూజ్లెస్ ఫెలోస్. సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మొగాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని చూడండి రే. 10 ఏళ్ల క్రితం కేసుని కుక్కల విజయసాగర్ గారిని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండింగ్ పెట్టించి ఈ రత్వాన్ని కోడిపెట్ల ముట్టించి ఏం చేయాలో చేసిన తర్వాత మళ్ళీ జిందాలు అనుకుంటారే ఇన్వెస్ట్మెంట్లు. ఓ పక్క రావడానికి జగన్మోహన్ రెడ్డి నిరోధకం. మీరు రే రాష్ట్ర కలంకితులు మీరు. తెలుసుకోండి ఆ విషయం ఫస్ట్. యూజ్లెస్ ఫెలోస్. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇదేమైనా కార్తీక దీపం సీరియల్ రా? చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ పునర్జన్మలు వచ్చి కూతుర్ని కొడుకుని కలిసి మళ్ళీ సీరియల్ నెట్టించడానికి ఛార్జ్ షీట్ చదవడం. అల్లప్పుడు ఛార్జ్ షీట్ అట. అల్లప్పుడు ఛార్జ్ షీట్ కి ఎప్పుడు ఛార్జ్ షీట్ కి కంపేర్ చేయకుండా సిఐడి ఛార్జ్ షీట్ చేస్తుంది కోర్టుకి. వాళ్ళు చదువుతారు, 2 చదివి మొహమ్మద్ ప్యానీలు చదువుతారు. మీరేసిన దిక్కుమల్లా ఫుడ్ ఛార్జ్ షీట్ ఫస్ట్ ఛార్జ్ షీట్కే బెయిల్ వచ్చేయాలి. టీజీపీ ఆఫీస్కి టైంకి రండి. శాడిస్టిక్ ప్లెజర్ 2 ఏళ్ళు బట్టి ఉన్నతాధికారుల మీద ఒక ఎంప్లాయీని డిప్లాయ్ చేసుకున్న ఒక ఐపీఎస్ అధికారులతో పనిని ఎక్స్ట్రాక్ట్ చేయించడం రానుడు. మీరు ఎలివేషన్లు ఇచ్చి చంద్రబాబు గారు వెసస్ పనిని ఎక్స్ట్రాక్ట్ చేయించే జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని కంపారిజన్లు ఇస్తున్నారా మీరు? నాకు అర్థం కాదు. రోజు తల్లి చెల్లి గొడ్డలి బ్రూస్లీ కదా, డాక్టర్ మాస్క్ డ్రైవర్ గాని చంపేశాడు. చంపేస్తే కోర్టులు ఏమైనా గుడ్డుగురానికి పలుతవుతున్నాయి కూర్చుని. 134 రోజులు మొదట ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ జైల్లో పెడితే మళ్ళీ జైల్లో వెళ్ళారు కదా. అలా అప్పుడు 134 రోజులు జైల్లో ఉన్నాడు, బెయిల్ ఇచ్చాము మళ్ళీ పెట్టమని చెప్పారా? యారు దొరికారా మీరు? అంత తెలివి తక్కువ మేళం. నాకు అర్థం కాదు నెత్తికి. పూర్వపరాలు ఒకసారి చూడండి రే, వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళండి. ఒక ఇండస్ట్రియలిస్ట్ ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి అక్కడ, ఇండస్ట్రీని కాపాడుతున్నట్టుగా నటిస్తూ మీ త్రూగా ముట్టించేస్తున్న చంద్రబాబు ఎక్కడో చూసుకోండి ఒకసారి. ఎవరికైనా నష్టం? ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాలో 200 మందికి ఉపాధి కల్పించిన స్టీల్ ఫ్యాక్టరీని మూసి వెళ్ళిపోయాడు. రీయూనియన్ ఇది సగం పెట్టిలో సగంలో పనులు మొదలెట్టిన దగ్గర మళ్ళీ ఎందుకు పెంట? నాకు అర్థం కాదు. ఓహో మీకు అలవాటు కదా అలా లడ్డు, ఆ కంచలోడు ఇవాళతో అయిపోయింది, ఇంక వద్దమ్మా మనం దొరికిపోయాం మన అవడానికి గోప మీద కొట్టి ఎంతమంది వ్యాపారం ఉన్నారు రాష్ట్రంలో, ఏడున్నారు వీళ్ళంతా? నాకు అర్థం కాదు. గోపలు పగిలిలా కొట్టుంటాడు చచ్చినట్టు. ఎరా నాటకాలు ఆడుతున్నావు మా మనోభావాల మీద ఆడుకోవడానికి ఎవడన్నా అని లెక్కరు. 2 ఏళ్ళు ఎదురే మీరు చెప్పి అరికథలు, జెరాక్స్ పెట్టెల్లో డబ్బాల్లో డబ్బులు, నీ దేవసం. పోలీసు వాళ్ళు అడిగితే డిపాజిట్ చేసాం స్లిప్ దొరకట్లేదట. డబ్బులు ఎవరే? ఎన్నాళ్ళరా నాటకాలు? ఈ కార్తీక దీపం సీరియల్ మీరు రంగులు రాసేశారు కదరా, పొంకాల కవియత్ర మొల్లలాగా. మీ మొహాలకి జర్నలిజం టెప్పల మొదలు పెట్టుకుని పైనకి మళ్ళీ ఎదవలరా? ఏడు చేశారు పవన్ కళ్యాణ్ కోడిపెట్టలో దొరికించారు అసెంబ్లీ సాక్షిగా. ఇంత అవలే 199.50 లక్షలు అయిందంట. ఒళ్ళు కోరిక అడిగిన వాళ్ళు లేక ఎంతకంతగా చేరిపోతారా? నాకు అర్థం కాదు. నాకు అర్థం కాదు. మళ్ళీ అదే అడ్వకేట్ పనిచేసుకున్నారు. 7 నుంచి 8 దాకా నా దగ్గర డ్యూటీ, అక్కడికి 8 నుంచి 9 దాకా అని. ఆ చిన్నపిల్లని నేను ఒక లాయర్ని, నువ్వు మర్డర్ చేసి వచ్చినా మా వాడు అత్తానికి పచ్చపోతాను చెప్తాను నేను, నువ్వు నా తరఫున వాదించమంటే సందీప్. ఓకే సార్. పిల్లికి ఎలాగ సాక్షి పెడితే వెళ్ళి మరి చెప్పండి ఛార్జ్ షీట్ తయారు చేసింది సిఐడి వాళ్ళని. ఆయన ముఖ్యమంత్రి అండర్లోనే ఉంటారు కదా వాళ్ళు. రే ఉండాలి రే. నాకంటే బుర్ర మీద చుట్టలేదు నాకు సందీప్కి. పట్టబుర్రలే కదా మీరు, ఏవో విగ్గులు మీ దేవసాలు పెట్టుకుని వస్తున్నారు కదా క్యాప్లో, అందులో బుర్రలో కాస్త గుజ్జెట్టుకోండి కాస్త. సార్ ఇక్కడ నాకున్న ఒక డౌట్ ఏంటంటే 2024 జూలైలో కూటమి ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసినటువంటి సమయంలో చెప్పినటువంటిది ఏంటి అంటే 31 జాన్యువరి కంప్లైంట్ ఇస్తే 30 జాన్యువరిలోనే టికెట్స్ బుక్ చేశారు ముంబై వెళ్ళటానికి. సో ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వలేదు. సో ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పర్సనల్ గా తీసుకుని ప్రొసీజర్ లేకుండా లా ఫాలో అవ్వకుండా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది.
నట్వానికి అక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా, కేసుని క్వాష్ చేయించలేదు కదా, క్యాన్సిల్ చేసి ఈమె తప్పేం లేదు, ఈమెదంతా కూడా జెన్యున్, ఈమె ఏ తప్పు లేదు, అంతా వీళ్ళే చేశారని అనలేదు. సో అదే ఛార్జ్ షీట్ కంటిన్యూ అయింది కదా, ఎంక్వైరీ కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ ఐపీఎస్ అధికారులు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనేదే కదా వాళ్ళ మీద ఆరోపణ, అంతకు మించి వేరే ఏం లేదు కదా. సూపర్ సార్ సందీప్ గారు, బాబా మీరు కూడా జర్నలిస్టు చలే అడిగారు సార్ ఆ దిక్కుమాల ఛానల్ చూసి. వాళ్ళు ఎంత తెలివితో కథలో చెప్తాను ఇప్పుడే. 4 రోజుల పాటు మీరు కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళారు. ఓకే, మీ ఓనర్ గారు ఫోన్ చేసి తిరుపతిలో నాకు 2 ఎమ్మెల్యేలను ఒక ఎంపీ ఇంటర్వ్యూలు చేయి, నువ్వు సెలవు మీద వెళ్ళావు కానీ ఓ పని చేయి, నువ్వు ఫ్యామిలీని రిటర్న్ టికెట్ పెట్టి పంపించి, లేదంటే నువ్వు పాటు ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకుని అక్కడ ఉంచుకున్నా నాకే అభ్యంతరం లేదు, ఫ్యామిలీతో ఉండు, ఇంటర్వ్యూ చేసి రా అని చెప్పాడు అనుకోండి. ఇక్కడ నుంచి నేను బస్సుకేమో 2 కెమెరామెన్లు నేను కిట్టు పంపిస్తున్నానని, నేను నెక్స్ట్ డే ఇంటర్వ్యూ. అదేంటి సందీప్ తిరుపతి 4 రోజుల క్రితం సెలవు పెట్టి లేడు, ఇంటర్వ్యూ ఎలా చేసేది? ఇది మార్ఫుడ్ వీడియోస్, లాస్ట్ టైం చేసిన వీడియో ఇప్పుడు సందీప్ ప్రదర్శిస్తున్నాడు. నాకు ఎవడో పక్కన రేపు పనికి మాలేదా సందీప్ గుండు కొట్టి, అదేంటి అది సందీప్ ఎప్పుడు గుండుతోనే ఉంటాడు అని ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చాడు అనుకోండి. మరి అలా కంచాలోడికిను కుల ప్రాతిపదిక మీద డిగ్రీ తెచ్చుకున్నోడికి నీకు తేడా ఉందా లేదా అని నాకు ఎంత గెడ్డెడతారు నోట్లో. ఏం సందీప్ నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. లాజిక్ లేనివి. ఇప్పుడు ఉదాహరణకి ఆడవాడు పోలీస్ ఆఫీసర్లు 30వ తారీఖు నాడు రిజర్వేషన్ చేయించుకుని ముంబై వెళ్తున్నారు, వాళ్ళ పని మీద పర్సనల్ పని మీద వెళ్తున్నప్పుడు. ఎలాగో మీరు ముంబై వెళ్తున్నారు కాబట్టి 31వ తారీఖు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ దాఖలు అయింది, మీరు డెప్యుటేషన్ మీకే ఇస్తున్నాం అక్కడ ఎత్తుకోరండి అన్నారు అనుకోండి. వస్తున్నప్పుడు లాయర్లు ఒక పక్క వాదిస్తారేంటి, ఇంకో పక్క వాదించండి అదేంటి? ఏ సందీప్ గారు వాదిస్తారు. ముంబై ముందు రోజు ఉన్నోడికి యువర్ ఆన్ డ్యూటీ అంటే ఆర్మీ ఆఫీసర్ సెలవు పెట్టి ఇంట్లో పిల్లలతో వస్తాడు సార్. వార్ జోన్ స్టార్ట్ అయింది, ఆన్ డ్యూటీ ఇవాళ నుంచి అంటే పాపం పరిగెట్టుకుని వెళ్తాడా లేదా? వెళ్ళాలి కదా. మరి అలాగే పోలీస్ ఆఫీసర్ కూడా సెలవు మీద పిల్లలతో ముంబై వెళ్ళారు. ఓకే, టాస్క్ వచ్చింది 31వ తారీఖు నాడు ఆన్ డ్యూటీ అని చెప్పి పిల్ల ఉండమని ఇక్కడ సరెండర్ చేసి వస్తాం అని చెప్పి వచ్చారు అనుకోండి. ఏమన్నా తల తీసి మొల్ల కట్టేదారు ఎవడైనా? ఏం చేయలేరు. మరి రే తెంగరే చదువుకున్నారు కదరా పుస్తకాలు, ఏమైనా వెనక నుంచి చదివారేటి? ఎట్లా లాజికల్ రీజనింగ్ ఏదైనా ఉంటే దాంట్లో మాడదాం సార్. తలా తోకలేనో దిక్కుమాల ఆర్గ్యుమెంట్లు చేస్తే సరే ఎవరు నాకు వద్దు. ఇప్పుడు పోస్టింగ్లు ఇస్తారు ఎవరా? ఏ మొహం పెట్టుకుని ఇస్తారు, సిగ్గుతో కుమిలిపోతూ బిడియంతో ఇలా చేతులు పిసుక్కుంటూ. అరే విశాల్ కొన్ని గారి జీవితంలో ఆయన వీడియోలు చూసారా? కాంతిలాల్ రాణా గారి మీద ఎవరైనా చూసారా? రే మీరే సత్వర న్యాయం చేసిన ఎన్ని వీడియోలు ఉన్నాయి ఆయనవి. ఒక ఇష్యూని ఒక రిజల్ట్ ఎలా చేశాడో చూడండి, ఆయన ట్రాక్ రికార్డులు చూడండి. అలా ఏమైనా డెరాడూన్ లో తెలుగుదేశానికి లేదంటే వైఎస్ఆర్సీపీకి ట్రైన్ అయిన ఆఫీసర్లను సెల్యూట్లు పెట్టి తిరిగారు ఎక్కడైనా? మీకే పర్సనల్ వెంజెంటలు ఎందుకని వాళ్ళ మీద వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఎందుకు పగబట్టారు మీరు? దీనికి నాకు సమానం చెప్పండి. తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు సింగులర్లతోనూ అరే తుర్యాలతోనూ విశాల్ గున్ని గారిని, కాంతిలాల్ రాణా గారిని, ఆంజనేయులు గారిని ఎలా ట్వీట్లు పెట్టారు హనుమంతరావు గారికి. ఈ తపేల ఛానల్ కూర్చొని ఎంత ఎంకరేజ్ చేశారు. ఆన్ డ్యూటీ రేపు దట్ స్పేస్ జంగల్ రమ్స్ కర్మగాలి మీ ప్రొవకేషన్ కి వాళ్ళ ఫ్యామిలీల మీద వీళ్ళ మీద దాడులు జరిగితే ఎవరితో రెస్పాన్సిబిలిటీ? ఇవాళ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినంత పని చేశారు ఛార్జ్ షీట్ ప్రకారంగా. దేవర్ నో కన్సర్న్ అని ఏం హాల్ పెట్టుకుని మాట్లాడుతున్నారు? సిగ్గుంది మీకు అసలుకి? మరి ఓవరాల్ గా ఇప్పుడు నటి జత్వానీని అరెస్ట్ చేసే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ అరెస్ట్ ఎప్పుడు? కోర్టు ఏం డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఆమెను అరెస్ట్ చేస్తే వీళ్ళ ముగ్గురికి పోస్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి, దీంట్లో వాళ్ళ క్లీన్ చీట్ వచ్చినట్టే దాదాపుగా. సో పోస్టింగ్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏంటి ఈ కేసు నెక్స్ట్ జరగబోయేది ఏంటి కేసులో? నాకు తెలిసి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే సార్, రాణా గారు, విశాల్ గొన్ని గారు. ఆంజనేయులు గారు అయితే కొంచెం ఎర్లీగా రిటైర్ అవుతారు, కానీ వీళ్ళకి నెక్స్ట్ మాత్రం నేనైతే కొన్ని ఊహించుకోలేను. ఎంతోనే పెట్టుకోండి దయించి, పోలీస్ డిపార్ట్మెంట్ తో దయించి, ముఖ్యంగా కోర్టులతోనే ఆవిడ పెట్టుకోకండి. మన పరిధులు చాలా చిన్నవి. మళ్ళీ విజ్ఞప్తి, ఓకే, ఎంత మానసిక సంఘర్షణకు అనుభవించి ఉంటారు సార్ వాళ్ళు చేయని తప్పుకి. ఒక ప్రభుత్వ అధినేత ఇచ్చిన డైరెక్షన్ కి when they performed their duties, they executed their duties, why the hell they need to take blame? సో ఏమైనా ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ప్రూవ్ చేయగలరా? చేశారా? అట్లీస్ట్ అవి ఉంటే మీరు చెప్పిన 30-31 కథలు చెప్పారు కదా, ఛార్జ్ షీట్లు ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలే అవి? అంటే మీ దిక్కుమాల ఛానల్లో డైలీ సీరియల్ నడిపించుకోవడానికి ఇచ్చిన స్టఫ్ అది. అలాగే ఆ పచ్చళ్ళు డైలీ సీరియల్ ఎడుతుంటాయి కదా, మీ మోకాలకి అవేందుకు రావి నాకు అర్థం కాదు. అయితే అలా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఏమో నడిపించుకొని చావండి మీ బతుకులకి. అలా అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలాలు ఇవన్నీ వేసుకుని చచ్చివారు కదా, మళ్ళీ అదే చావకెళ్ళండి. దరిద్రమైన వదులుతుంది ప్రజలకి. ఇందులో ఏళ్ళనట్టు ఏళ్ళ దాపరించారు నెత్తికి. మళ్ళీ జర్నలిజం ముసుకోటి, మారువేశాలు, శత్రువులు పోల్చకుండా కళ్ళజోళ్ళు, బొగ్గమ్మ చొక్కలు, విగ్గులు, మీ దేవసాలు, పౌడర్లు అవసరరా మీకు? సార్ నన్ను ఈ కాన్సిక్వెన్స్ అరెస్ట్ చేసి కొట్టి చంపేసినా పర్లేదు,
లేదా కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రం నా ఆర్గ్యుమెంట్ అయితే ఉంటుంది. దీనికోసం ఇంత డెలిబరేషన్ ఇస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి పౌరుషాలు ఉండి ప్రభుత్వం వాళ్ళని ఏదైనా నన్ను ట్రై చేస్తే ఐఎమ్ ఓపెన్. మీ జీవితాలు మాత్రం ఆ రోజు కోర్టు సమక్షంగా అంతు చూడబోతే నా పేరు ప్రసాద్ గారు, మళ్ళీ చెప్తున్నాను. ద డే ఇస్ వెరీ నియర్. నేను విత్ మై లీగల్ పరంగా ఎట్లాగా నాటకాలు మీరు వేస్తున్న దానికి, మెలో డ్రామాలకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలన్న దాని మీద నేను చాలా కేస్ స్టడీలు చేస్తాను. ద డే ఇస్ వెరీ నియర్. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకో ఇన్ని కథలు చెప్తాను. ఈ కాదంబరి నత్వాన్ని మీద నేను ఎప్పుడు చూడాలి నడిపించారు కదా. సాక్షి కూడా డిబేట్ పెట్టారు, చెప్పండి మీకు సమాధానం చెప్పండి. అల్లప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అల్లప్పుడు సాక్షిలో ఏమైనా డిబేట్లు చూసారా మీరు సందీప్? లేదండి, చూడాల. చూసారా?